హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ సంగీత. వెల్కమ్ టు మై ఛానల్ గీతా రీతు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను డీమార్ట్కి వెళ్ళానండి సండే రోజు. సో మీతో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అప్పుడప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి అయినా మేము డీమార్ట్ షాపింగ్కి వెళ్తూ ఉంటాము. సో మీతో కొంతైనా టిప్స్ షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. మీ ఇష్టం, టిప్స్ అయినా అనుకోండి, హ్యాక్స్ అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి, బట్ అప్పుడైతే పెద్ద ఆఫర్స్ ఉండవు, కానీ వీక్ డేస్లో చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో అందుకనే వీక్ డేస్లో వెళ్ళాలి అని అనుకుంటే ఈవినింగ్ టు మార్నింగ్, అంటే సండే టు సాటర్డే టు సండే వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 11 టు ఆఫ్టర్నూన్ 3 లోపు వెళ్ళండి. సో చాలా తక్కువ ఉంటుంది క్రౌడ్. మేము అలాగే చేసాము లాస్ట్ సండే. ఇప్పుడే కాదండి, ప్రతిసారి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా వెళ్తాము. సో ఫస్ట్ టిప్ అయితే అదండి. వీకెండ్స్లో వెళ్ళడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే వీకెండ్ సేల్స్ అని రన్ అవుతూ ఉంటాయి, అది బెనిఫిట్. అండ్ సీజనల్ సేల్స్ అని ఉంటాయి. సో ఫెస్టివల్స్ ముందు ఉంటాయి కదా, సో అప్పుడు కూడా ఫెస్టివల్ సేల్స్, ఇప్పుడు మనకు దివాళీ, దసరా, సంక్రాంతి అని చెప్పి ఇట్లా సేల్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా చాలా మంచి డిస్కౌంట్స్లోనే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి అంటే చాలామందికి తెలీదు, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. డీమార్ట్ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఉంటుంది. సో అందులో అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఇంట్లో లేవు అని అనుకుంటే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకరోజు ముందు ఆర్డర్ చేసుకుంటే మీకు మరుసటి రోజు మార్నింగే వచ్చేస్తాయి. 500 అబోవ్ ఆర్డర్ అయితే చేయాలి. అందులో 500 అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ డెలివరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ యువర్ షాపింగ్ లిస్ట్. ఖచ్చితంగా షాపింగ్ లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాక అది ఇది అని చెప్పి ఏదో కొనేస్తూ ఉంటాం, ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ బల్క్లో అయితే కొనకండి, బికాస్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూల్గా ఉన్న ప్లేస్లో ఉంటాయి కదా, సో ఇంటికి వచ్చేసరికి కొంచెం ఈ వెదర్కి పురుగులు పట్టడం అది డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది. సో మీకు చాలా బల్క్లో తీసుకోకండి, కొద్దిగా లిమిట్లోనే తీసుకోండి. 1 మంత్కు సరిపోయేటంత తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళి తీసుకోవడం అలా చేయండి. మీకు బిల్లు తగ్గుతుంది, అలాగే మీకు తక్కువ ఉంది, ఓకే నెక్స్ట్ ఇంత కొనాలి అనే ఒక ఐడియా కూడా ఉంటుంది. బల్క్లో కొని అవి పాడైన తర్వాత పాడేయాల్సిందే కదండి. అండ్ కంపేర్ చేయండి ప్రైజెస్. నెక్స్ట్ టిప్ ఇదండి, కంపేర్ చేయాలి. అండ్ డీమార్ట్లో అండ్ అదర్ రీటైలర్స్ దగ్గర ఉంటాయి కదా, సో వీళ్ళ దగ్గర కొద్దిగా కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. నేను కంపేర్ చేసిన విధంగా అయితే డీమార్ట్లో చాలా మటుకు తక్కువకే వస్తాయి. అందరూ తక్కువకు వస్తాయనే వెళ్తారు కదా. డీమార్ట్కి వెళ్ళిన తర్వాత డీమార్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి. కానీ డీమార్ట్లో ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ మీరు కుల్లా తీసుకుంటారు కదా, అక్కడ వేసిన కుల్లా తీసుకున్నవి అయితే కొంచెం కేర్ఫుల్గా తక్కువ తీసుకోండి, ఎందుకంటే దానికి ప్యాకింగ్స్ అవి ఉండవు కదా. సో కొద్దిగా చూసి తీసుకోవడం వల్ల మీకు పురుగులు అవి పట్టకుండా ఉంటాయి. డీమార్ట్కి వెళ్ళినా వేరే షాప్స్కి వెళ్ళినా ఖచ్చితంగా బ్యాగ్స్ అనేది క్యారీ చేయండి. 2-3 బ్యాగ్స్ అయినా క్యారీ చేయండి, బికాజ్ మీరు తీసుకుంటుంది మీకు తెలుస్తుంది కదా. సో ఆ విధంగా మీరు ఒక 3-4 అయినా సరే, 2-3 అయినా సరే, మీరు తీసుకునే దాన్ని బట్టి క్యారీ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 29 రూపీస్కి దొరుకుతుంది, కానీ మీరు క్యారీ చేయడం వల్ల మీకు మనీ సేవ్ అవుతాయి కదా. మేము రీసెంట్గా వెళ్ళినప్పుడైతే కొద్దిగా ప్రైజెస్ అయితే ఆఫర్స్లో అయితే రన్ అవుతున్నాయి. సో మేము అట్లా రన్ అవుతున్నవే తీసుకున్నాము. ఇక్కడ రీటైలర్స్ కానీ పక్కన షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే దానిపైన ఉన్న రేట్స్కే ఇస్తూ ఉంటారు. సో మనం అలా కొద్దిగా మోసపోతూ ఉంటాం అనే. నాకు డీమార్ట్లో నచ్చింది ఒకటి ఉంది, పిల్లల డ్రెస్సెస్ ఉంటాయండి, చాలా రేట్స్ ఉంటాయి. అసలు నాకు ఎందుకో అంత రేటు ఆ డ్రెస్కి పడుతుందా అనే డౌట్ వస్తుంది నాకు అసలు ఎందుకు అంత రేట్ పెడతారో అర్థం కాదు. అదొక్కటి నాకు నచ్చలేదు. కిచెన్ ఐటమ్స్ కానీ మనకు పెద్దవాళ్ళకు కూడా డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఫస్ట్ చూపించాను కదా, అది కూడా నేను అక్కడే తీసుకున్నాను, 699 పడింది. సో నేను ఇలా డ్రెస్సెస్ కానీ ఏమైనా చూసినప్పుడు ఓకే క్వాలిటీ వైజ్ బాగానే ఉంటాయి,
కానీ నాకు పిల్లల డ్రెస్సుల విషయంలో ఎందుకో నాకు ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తుంది అండ్ క్వాలిటీ అంత రేట్ అయితే పడదు అని అనిపిస్తుంది. నాకు డీమార్ట్లో అయితే కిచెన్ ఐటమ్స్ చాలా బాగా అనిపిస్తాయి అండ్ క్వాలిటీ కూడా అనిపిస్తాయండి. అండ్ స్టీల్లో ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. అండ్ పూజ సామాన్ కానీ ఇంకా క్వాలిటీ కూడా బాగుంటాయి అన్నిట్లో. కానీ నాకు కొంచెం ఆ పిల్లల డ్రెస్సెస్ ఒకటి కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక హ్యాక్ ఏంటి అంటే, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని సామాన్లు వచ్చాయా రాలేదా, అండ్ ఎక్కువ వేసాడా, లేకపోతే బై వన్ గెట్ వన్స్ ఏమైనా మనకి ఆల్రెడీ ఉంటాయి కదా అక్కడ బై వన్ గెట్ వన్ అని చెప్పి ఆ రేట్కే ఇచ్చాడా, లేకపోతే దానిపైన ఉన్న రేట్కే ఇచ్చాడా అని ప్రతిదీ మనం బిల్లు ఉంటుంది కదా, సో మనం బిల్లు దగ్గర మనం ఆల్రెడీ చూసుంటాము. సో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం. చెక్ చేసుకున్న తర్వాత ఏమీ లేవు అని మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి అడగాల అని మీరు అనుకోవచ్చు. కానీ అడగకపోయినా నెక్స్ట్ టైం కొద్దిగా అలర్ట్గా ఉంటాం కదా. అక్కడ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా అయితే లీక్ అవుతూ ఉన్నాయి, చూసుకోండి. లీక్ అయ్యేటివి నేనైతే కొన్ని తీసుకున్నా, మళ్ళీ వెంటనే అక్కడ పెట్టేసి మళ్ళీ లీక్ అవ్వనివి తీసుకున్నాను. ఆయిల్ అయితే పెద్ద డబ్బాలు తీసుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఇట్లా ప్యాకెట్స్ అయితే కొద్దిగా లీక్ అయిపోవడమో ఇంటికి వచ్చేసరికి పగిలిపోవడమో జరుగుతుంది. మా బిల్ అయితే మేము అనుకున్నది 2000 అనుకుంటే ఆడ అయ్యింది మాకు 4190 అయితే అయ్యింది. నేను ఫస్ట్ థింగ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా, కానీ కొన్నే చేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక అన్ని గుర్తొచ్చాయి, ఇది లేదు అది లేదు అని. సో ఇలా కాకుండా మీరు ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల మీకు మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. నేను బిల్ అంతా కంప్లీట్ అయ్యాక నేనే షాక్ అయ్యాను, అసలు ఇంత బిల్ అయింది ఏంటి అని. అండ్ చాలామంది ఏంటి అంటే చాక్లెట్స్ అవి తీసుకొని ట్రయల్ రూమ్స్లో అక్కడ తినేసి వస్తున్నారు. సో అలా మాత్రం అసలు చేయకండి. మనది కానీ ₹1 కూడా మనం ముట్టుకోవద్దు అసలు. అది వాటికి కూడా అమౌంట్ పే చేసిన తర్వాత బయటికి వెళ్ళి తినొచ్చు కదా, అలా చెయ్యరు కొంతమంది. అక్కడే ప్యాకెట్ విప్పేసి తింటూ ఉన్నారు, నేను చూశాను. అలా మాత్రం అసలు చేయకండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం రిస్కీ కదా. అండ్ ఇంకొకటి, అలా చేయడం నిజానికి తప్పు అండి, అలా అసలు చేయకండి. నేనైతే ఒక టిప్ ఫాలో అవుతాను, మనది కానిది ₹1 కూడా మనం టచ్ చేయొద్దు. మనది అన్నప్పుడు మనం ఆ ప్రాణాల తెగించైనా సరే మనం ఆ రూపాయి కోసం పోరాడాలి, అంతే. ఇది నా పాలసీ. ఇవ్వండి నా డీమార్ట్ టిప్స్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అండ్ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేశాను. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మకానా అండి, మకానా ఇట్లా కుల్లగా అమ్మడం చూశాను, ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు. సో మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. అండ్ నాకైతే మకానా క్వాలిటీ బాగానే వచ్చింది. సో మీకు కావాలనుకుంటే ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ ప్రైస్ నాకు గుర్తులేదు, కానీ మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.